హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పెసరపప్పుతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పెసరపప్పు అయితే ఒక 2 hours అలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసి 2 whistles వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. అలాగే కడాయి పెట్టుకున్నాను నేనైతే స్టవ్ మీద. కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కాగాక అప్పుడు పేస్ట్ వచ్చేసి వేసుకోవాలండి నీటిని. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోయి పైకి తేలాలన్నమాట నెయ్యి. అలా అంతలా ఉడికితేనే టేస్ట్ అనేది వస్తుంది. మళ్ళీ అడుగు కూడా మాడకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మరోవైపు కడాయి పెట్టేసుకొని బెల్లం అలాగే వాటర్ కూడా యాడ్ చేసి కరిగించేసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించేసుకున్నాను. బెల్లం వాటర్ వచ్చేసి ఇప్పుడైతే పెసరపప్పు ఇందులో నేతిలో ఉడుకుతుంది కదండి, అందులో అయితే బెల్లం వాటర్ వేసేసాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. ఇప్పుడైతే చక్కగా ఉడికించుకోవాలండి ఒక 10 minutes. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.